హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. అది స్థానిక ఎన్నికల నామినేషన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు సర్పంచ్లని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు సో ఓటు హక్కు విలువ ఏంటి, దాని గురించి మాట్లాడేందుకు మనతో ఇప్పుడు ఉన్నారు. సో వారిని తెలుసుకుందాం. ఇక్కడ భారత రాజ్యాంగంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే పాలు ఈ ప్రస్తుతం ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో జరుగుతుంది. ఎందుకంటున్నాం అంటే మేము రాజ్యాంగ నిపుణులుగా మేము చెప్తున్న విషయం ఏంటంటే ఎప్పుడు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందంటే అందరూ వాళ్ళు ఒప్పుకోవాలి, ఓటర్లు అందరూ ఒప్పుకోవాలి. ఆ స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక 500 మంది ఉన్నారు. 500 మందిలో ఉన్నప్పుడు ఒక 400 మంది లేదా 250 మంది ఈయన ఉంటే మంచిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఏకగ్రీవ ఎన్నిక. ఏదో నేను పైసలు ఇస్తా, ఏదో నేను డబ్బులు ఇస్తా, ఏదో నేను ట్యాక్సులు కడతా, లేకపోతే నేను గుడి కడతా, నేను బడి కడతా, ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇది కాదు, ఇది ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, ఏ చట్టం కూడా ఒప్పుకోదు. ఇది చట్టబద్ధం కాదు కూడా. అంటే ఎవరికైతే డబ్బులు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు సర్పంచ్ పదవిని కొంటారా? కొనమని చెప్పిందా భారత రాజ్యాంగం చెప్పిందా? అంటే పదవులను కొనుక్కుంటారా? నేను అందరు ట్యాక్స్ నేను కట్టేస్తా అంటే నువ్వు ఎన్ని రోజులు కడతావు? 5 ఏళ్ళు కడతావు, మళ్ళీ వచ్చినోడు కడతారా? అంటే నువ్వు ఎన్నిక ప్రక్రియ నువ్వు ఏమనుకుంటున్నావు? అంటే ఎన్నికల ప్రక్రియను హాస్యాస్పదం చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ చాలా ప్రమాదకర స్థాయికి వెళ్తుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ వెంటనే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్గా చూడాలి. ఏం చేయాలి అక్కడ? ఈ డబ్బులు ఇస్తా అన్నోళ్ళని ఇమీడియట్గా లేదండి, కాదు. ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు అంటే ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఖచ్చితంగా ఒకరిని నోటా అని ఉంటుంది, ఖచ్చితంగా ఓటు జరగాల్సిందే, ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే, ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి, ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే. ఓటు వేయనియాలి. నన్ను ఓటు వేయకుండా ఏం చేస్తారు? నన్ను ఓటు వేయనిస్తలేరు మీరు. ఇది ఓటు లేకుండా ఎన్నికల ప్రక్రియలో నన్ను ఓటేయకుండా చేస్తుండ్రు. ఏకగ్రీవం అంటే ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవం అనేది చట్టబద్ధంగా కాకుండా ఉంది, ఏకగ్రీవం అనేది తప్పుగా ఉంది. నా ఓటును తిరస్కరిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఒక 5గురు వచ్చి కోర్టులో నా ఓటును తిరస్కరించు, నేను ఓటు వేయాలనుకుంటున్నా అంటే మళ్ళీ ఎన్నికలు పెట్టమంటారు. ఖచ్చితంగా ఈ ప్రక్రియ కొనసాగుతాయి. నేను అదే అంటున్నా, ఎక్కడెక్కడైతే ఇక్కడ ఎన్నికలని మనం ఏకగ్రీవంగా చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 5గురు 10 మంది హైకోర్టులో నేను ఓటేస్తాను, నేను ఒప్పుకోవట్లేదు అని దే కెన్ ఛాలెంజ్, దే కెన్ కండక్ట్ ద ఎలక్షన్స్. కాబట్టి మిత్రులారా, నేను ఒక విషయం చెప్తున్నాను, ఏకగ్రీవ ఎన్నికలను ఇట్లా చేయకండి మీరు. ఇట్లా ఇది పద్ధతి కాదు. ఏకగ్రీవ ఎన్నికలు కాదు, డబ్బులుండి కొనుక్కోవడం కాదు. నేను చెప్పినట్టు ఒకవేళ 200 ఓట్లు ఉంటే ఒక 100 మంది కనుక చేతులు ఇవ్వటిన మంచోడే అంటే చేద్దాం. నేను పైసలు ఇస్తా అంటే ఎవరు? ఎందుకైతుంది? ఇక్కడ నేను నామినేషన్లు వేయండి, నామినేషన్లు వేయండి. ఈ ప్రక్రియ మంచిది కాదు, నామినేషన్లు వేయండి. యువత ముందుకు రావాలి, మన గ్రామాల్ని మనం ఎన్నుకోవాలి, మన గ్రామాల్ని మనం పరిపాలించుకోవాలి, యువత మేలుకోవాలి, ఏలుకోవాలి. అటువంటప్పుడు ఈ పైసలు, ఈ డబ్బులు ఇవన్నీ కాదు. అందుకోసం లీడర్లు ముందుకు రావాలి. అందుకోసం ఈ ఏకగ్రీవ ఎన్నికలను మనం సాధ్యమైనంత వరకు తక్కువ చేయాలి. ఎన్నికలు జరగాలి, మనం ఎన్నిక కావాలి. అంటే ఇట్లాంటి ఏకగ్రీవ చట్టబద్ధంగా జరిగితే ఏం లేదు, చట్టబద్ధంగా జరగకపోతేనే దానికి అనర్థం అని చెప్తున్నాను, అనర్థం. కాబట్టి ఎన్నికల కమిషన్ దీని పరిస్థితి. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి. సో లిమిటేషన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ని క్రాస్ చేసి మరి డబ్బులు పంచుతుంటారు. దాని గురించి చాలా తప్పండి. అసలు ఎన్నికల్లో ఒక గ్రామంలో పట్టుకోవాలి. ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేస్తే ఎట్లా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక గ్రామాన్ని యూనిట్గా, ఒక నియోజకవర్గం అంటే జూబ్లీ హిల్స్ పెద్ద నియోజకవర్గం అనుకుందాం, అక్కడ దొరకబట్టలేదు అనుకున్నాం. ఒక్కొక్క గ్రామంలో ఉండి గ్రామాధికారులు వీళ్ళందరూ ఏం చేస్తారు? జిల్లా కలెక్టర్ ఏం చేస్తాడు? చేతులు ఎత్తేయద్దండి, అవుతుంది అదంతే అని కాకుండా యూ షుడ్ గో. ఖచ్చితంగా పైసలు పంచడాన్ని, ఖచ్చితంగా మద్యం పంచడాన్ని ఆ ఊర్లోకి ఎట్లా వస్తుంది? మద్యం పట్టుకోలేరా? అంటే ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తూ అనుకోవాలి మనం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చేయాలి కూడా. లేకపోతే ఎన్నికల కమిషన్ లేనట్టే అని భావిస్తాము. అందుకోసం మా వైపు నుంచి, మేము చేసే వైపు నుంచి చేస్తూనే ఉంటాం. కానీ ఇది ప్రజలందరూ రావాలి. అందుకోసం ప్రజలందరికీ కూడా, మేము గ్రామస్తులకు కూడా, ప్రజలు గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, పల్లెల్లో ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇవన్నీ పక్కకు పెట్టండి. అసలు ఊర్లో మద్యమే రాకుండా చూడండి.
మేము పైసలకు ఓటేయమని బహిరంగంగా ప్రకటించండి. అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ప్రకటించండి. దీన్ని అడ్డుకోవాల్సిన విషయం ప్రజల్లోనే, ప్రజల చైతన్యంతో అవుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు. నేను ఎన్నికల కమిషన్ తోటి కాదని నేను అనట్లేదు, వాళ్ళు చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఇప్పటికీ ఓటుకు నోటు అనేది జరుగుతుందంటారా? ఇంకా నాడు జరగకపోవడం ఏందమ్మా, చాలా ఖచ్చితంగా ఎన్నికల ఏకగ్రీవ ఎన్నికలుగా మనకు తలపోస్తున్నాయి. ఒకట ట్యాక్స్ కడతాడట, ఇంకోటట ఇల్లు కడతాడట, ఇంకోటట బండి కడతాడట. ఇవన్నీ ఏంటిది? ఇది అసలు ఇది ఎన్నికలేనా? అసలు ఏంది ఇది? ఏం జరుగుతుంది? ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. కాబట్టి హాస్యాస్పదం చేయొద్దు ఎన్నికలను సజావుగా కొనసాగేటట్టు, చట్టబద్ధంగా జరిగేటట్టు చూడాలి. సో ఇప్పటికే స్థానిక ఎన్నికల నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో కొందరు ప్రజాప్రతినిధులను, అంటే సర్పంచ్ కానీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటండి? ఇది చాలా ప్రజా వ్యతిరేకము. ఏదైతే ఈరోజు ఏకగ్రీవం అనేది బూటకం, ఏకగ్రీవం అనేది అంత నీతివంతమైనటువంటి వ్యవస్థలు లేవు. ఈరోజు ఏకగ్రీవం పేరుతోని దాదాపు ₹1 వేలం పాడుతున్నటువంటి పరిస్థితి. ఈ వేలం అనేది మీరందరూ గ్రామ ప్రజలు గ్రహించాలి. ₹1 ఒక వ్యక్తి పెడుతున్నారంటే ఆ గ్రామంలో ఉన్న ₹10 కోట్ల మించి కూడా వనరులు దోసుకోవడానికి మాత్రమే అనేది మనం గ్రహించుకోవాలి. మనకు హక్కుగా సంక్రమించినటువంటి ఈ మొత్తం మన గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వనరులందరినీ దోసుకోవడానికి మనమే ₹1 లైసెన్స్ ఇచ్చి దోసుకోమని ముందు పెట్టడమా, లేకపోతే మనకు రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు ఏదైతే 28 అంశాలు ఈరోజు కేరళలో, వెస్ట్ బెంగాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, తర్వాత శానిటేషన్, అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్, అక్కడ పూర్తిగా అన్ని రంగాల్లో కేరళలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయి. మరి ఈ డబ్బు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు అడ్డుపడుతున్నారు? మన రాజ్యాంగ స్ఫూర్తిగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ 28 అంశాలు గ్రామ ప్రజలు, మన గాంధీ మహాత్ముడు కన్నా కళల్ని ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని ప్రతి ఒక్క ఓటరు గ్రహించాలా. ఎందుకు జరుగుతుంది ఇదంతా? కారణం ఏంటంటే మనమే అజ్ఞానంతో మనం ఓటును ఎవరికో ₹1 గ్రామాల్లో అందరూ కలిసి అమ్ముకోవడం జరుగుతుంది. ఇది ఏకగ్రీవాలు అనేటివి, ఇది నిజంగా ప్రజలందరూ ఆమోదం ఉందా గ్రామంలో? లేదు. అది ఎలా తెలుస్తుంది? నోటా అనేటువంటి బటన్ ద్వారా ఒకవేళ ఏకగ్రీవంగా అభ్యర్థి నిలబడ్డా కూడా దాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఆమోదం చేయాలంటే ఎన్నికల్లో పోలింగ్ బూత్లకు వచ్చి నోటా మీద బటన్ వేస్తాడా, లేకపోతే ఈయనకే వేస్తారు కదా? ఆయనకి ఎందుకు అంత భయం? ఒకవేళ వేస్తే ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడతాడు కదా. నిజమైనటువంటి ఆ వ్యక్తి అయితే దాన్ని బయట మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏందని మేము అడుగుతా ఉన్నాం. సో ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మన ప్రజల ఆయుధమే ఓటు. అటువంటి ఓటును ఇప్పుడు వినియోగించకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతవరకు కరెక్ట్? అందుకే మనము నోటా బటన్ వాడుకోవడం కోసమే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఈ ఏకగ్రీవాల పేరు మీద ఎవరైతే ఓటు హక్కు వాడుకోవాల్సినటువంటి ఓటర్లకు మనము అవకాశం ఇవ్వడం లేదనేది వాస్తవం. ఆ అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని మీద ఒక మార్పు రావాలి అని మేము పోరాడతాం. ఎటువంటి మార్పు కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయించుకోవాలి. అంటే నిజంగా ప్రజలు ఆయనకేస్తారా, నోటాకేస్తారా అనేది అక్కడ స్థానికుల వాళ్ళకే తెలుస్తుంది కదా. ఏదో కొద్ది మంది నిర్ణయం చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు ఏ విధంగా అవినీతి జరుగుతుందంటారు? ఖచ్చితంగా గ్రామాలలో భారీ స్థాయిలో ఇలా మద్యం, డబ్బులు, ఒకవేళ సర్పంచులు ఈరోజు మా యాదయ్య గారు సర్పంచ్ చెప్పారు ఇప్పుడే, ఏంటంటే మేము గత ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నాము, కానీ ఈరోజు కనీసము మాకు ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ నిధుల్లో మేము ఖర్చు పెట్టి మేము కొన్ని సందర్భాల్లో మేము ప్రజల నుంచి అక్కడిక్కడ అప్పులు తెచ్చి పెట్టాము, అయినా కూడా మాకు లాస్ట్కు బిల్లులు ఇవ్వలేదు. అంటే ఇవాళ ఏ స్థాయిలో గ్రామాలలో అవినీతి జరుగుతుంది, ఏ స్థాయిలో ఈరోజు రాజకీయ మనుగడ కోసం దుర్మార్గం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. సో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. సో దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి అడ్వకేట్ గారు ఉన్నారు, అడ్వకేట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మా శివజ్యోతి ఏకగ్రీవాలను మంచివి, నేను వ్యతిరేకిస్తాను.
నేను 40 ఏళ్ళ క్రితం సర్పంచ్గా వేసిన. అప్పుడు ఏకగ్రీవాలకు ఒక విలువ ఉండేది. ఇంతవరకు మీరు సర్పంచ్గా చేశారు. 40 ఏళ్ళ క్రితమే 10 ఏళ్ళు చేసిన, 1-2 కాదు. వార్డు మెంబరు, సర్పంచ్, మండలాధ్యక్షుడు అని చేసిన కనుక ఆ రంగంలో అనుభవంతో చెప్తున్నా. ఆనాడు ఏకగ్రీవాలు ఓ రకంగా ఉండేది, ఇవాళ ఏకగ్రీవాలు ఇంకో రకంగా ఉన్నాయి. అంటే ఆనాడు ఏకగ్రీవాలు అంత ఏంది, ఒక సేవ చేసేవాడిని, ఊళ్ళో మంచివాడిని అనుకునేవాడు. అట్లా కాదు, వేలంపాట రాజకీయాలు వచ్చేసినాయి. అంటే ఎవరు డబ్బు ఎక్కిస్తే వాళ్ళు ఎన్నుకోవడం, ఎవరు ప్రలోభాలకు లోన్ పడితే వాళ్ళు ఎన్నుకోవడం, డబ్బు, మద్యము, అట్లాగే సామూహిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలు తీర్చేవాడిని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. అందుకని ఏకగ్రీవాల పేరు మీద ప్రలోభాలు లేకుండా భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేకుండా లంచం ఇచ్చో ఎన్నిక అవుతున్నారు కనుక ఇటువంటి ఎన్నిక ఏకగ్రీవం కాదంటున్నారు. మరి ఏం చేయాలి? రామ్మోహన్ రావు మంచోడని నిలబెట్టుకున్నారు. ఓ నలుగురు కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళే కాంప్రమైజ్ అయిన అనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? మరి మిగతా ప్రజల ఓటాకు ఉంటుంది కదా. మరి మిగతా ప్రజల ఓటాకు ఏం కావాలి? కనుక మనం ఏమంటున్నామంటే ఏకగ్రీవం అవుతున్నా అనుకున్న ఆ పేరును దాని పక్కన నోటా ఇద్దరిని పోటీ పెట్టండి. నోటాకి ఎక్కువ ఓట్లు నోటా పర్సన్ ఉండదు. మా నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబో కనుక నోటాను కూడా క్యాండిడేట్ గా పరిగణించాలి. పర్సన్ ఉండడు. మీరు ఇందాక అన్నారు కదా మీటింగ్ లో, సో నోటాగా కూడా ఒక వ్యక్తి ఉండదు, వ్యక్తి ఉండరు. నోటానే వ్యక్తి మనిషి. ఇప్పుడు ఏకగ్రీవం అనుకో, రామ్మోహన్ రావు మంచోడని ఎన్నుకుంటా అనుకోండి, లేకపోతే అందరు కలిసి నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ, అందరు నోరు మూయించిన. కానీ ప్రజలు నోరు మూయించలేం కదా, ప్రజలకి ఓటక్క కావాలి కదా. కనుక నోటా అనే దాన్ని ఒక పర్సన్ గా భావించి పెట్టాలంటున్నాను. పెడితే ఏమవుద్దంటే ఇద్దరి మధ్యన రామ్మోహన్ రావు నోటా అని ఉంటుంది. అప్పుడు ఓటేసేవాడు రెండిట్లలో ఏది ఎన్నుకోవాలి? రామ్మోహన్ రావుకి అయినా నోటాకి వేస్తే ఆయన రామ్మోహన్ రావు వద్దు అన్నట్లు లెక్క, నోటాకు వేయకపోతే రామ్మోహన్ రావు కరెక్ట్ అన్నట్లు లెక్క. అందుకని ఈ రెండిట్లలో ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు పడితే రామ్మోహన్ రావు పనికి రావడం తేలుతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై చేయాలి. గెలిచినట్టు కాదు, ఓడిపోయినట్టు లెక్క. నోటా గెలిచి ఏం చేయాలి? మళ్ళీ ఎన్నిక జరపాలి. మళ్ళీ ఎన్నిక జరిపితే మళ్ళీ వేరే కొత్త వాళ్ళు వస్తారు. అప్పుడు మాత్రం ఈ ఓడిపోయిన నోటాతో ఓడిపోయినా అని అనర్హుడు అని తేలుతుంది. అంటే ఆయన ఇష్టపడతలేగా ఊరోళ్ళందరూ, కొత్త క్యాండిడేట్స్ మళ్ళీ ఎన్నిక కావాలి. అది మేము అడిగేది. అంటే ఏకగ్రీవాలు అక్రమంగా జరగకుండా, ప్రలోభాలు పెట్టి జరగకుండా, డబ్బులు మంచి సారా మంచి వ్యక్తిగత ప్రలోభాలు పెట్టి గెలవకుండా నోటాను ఒక వ్యక్తిగా భావించి పోటీ పెట్టి అందరూ ఓటు హక్కు వినియోగించినట్టు చేయాలంటున్నారు. ఇప్పుడు ఏమైతే ఏకగ్రీవం ఎవడు ఓటు లేదు కదా, పోలింగ్ జరగదు అక్కడ. అంటే పోలింగ్ జరగకపోతే ఆ ఫలానా వ్యక్తి నిలబడ్డవాడు నాకు పనికి రావడం అని తేలితే కూడా నేను ఓటు వేయలేకపోతున్నాను కదా. నన్ను నిలబెట్టారు, నేను ఏకగ్రీవంగా అయినా, అందరికి డబ్బులు ఇచ్చి అయినా, లేకుంటే 10 మందికి ఇచ్చి అయినా, నాకు ఇష్టం లేని వాడు కూడా ఊళ్ళో ఉంటాడు కదా, వాడు ఓటు అయినా లేదా, నాకు ఇష్టం లేదని తెలపడానికైనా, నిరసన వ్యక్తం చేయడానికైనా, తన ఓటు హక్కు వినియోగించడానికి నోటాను పోటీగా పెట్టండి అంటున్నాం. ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు ఖచ్చితంగా 5 జిల్లాలు మొదలు పెట్టుకున్నాం. రేపటి నుంచి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుంటున్నాం. ప్రతి దగ్గర మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఇప్పుడు ఇదే మీకు చెప్తున్నాం. నోటా అనేది అయిపోయింది ఆల్రెడీ. ఎన్నికల పనులు నిలబడ్డారు, కొందరు ఏకగ్రీవం అవుతున్నారు. వేరు బలవంత ఏకగ్రీవాలను రద్దు చేయమని ప్రజలకు మేము చెప్తాం. డబ్బు సారా తీసుకోకుండా ఓటేయమని చెప్తున్నాం. రెండు, అది ప్రలోభాలకు లంకండి, మంచి వాళ్ళని అనుకోండి. ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు పార్టీలు లేవు ఎలక్షన్లో, మా శివజ్యోతి పార్టీలు లేవు, అయినా సరే ఏ పార్టీ అని చూడకండి, ఏ పార్టీ వాడన్నా చూడండి, వాడు మన ఊరికి మంచి చేస్తారా లేదా చూసుకోండి. అంతే తప్ప ప్రలోభపడి 500కు 1000కు అమ్ముడు పోతే రేపు ఆ ఊరిని దోచేస్తారు కదా. వాళ్ళు ఊరిని దోచడానికి మనకు వస్తారు. ఈ డబ్బులు ఎప్పుడు కూడా పెట్టుబడి వ్యాపారం అంటే డబ్బులు పంచేటోడు మళ్ళీ డబ్బు సంపాదిస్తామనుకుంటాడా అనుకోడా, కనుక సమస్య అది. అట్లాగే మేము ఇంకో డిమాండ్ చేస్తున్నామంటే గ్రామ పంచాయతీలకు బలోపేతం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిధులు విడుదల చేయాలంటున్నాం. అట్లాగే సొంత పన్నులు వసూలు చేయాలనుకుంటున్నాం. ఈ రకంగా అయితే గ్రామ పంచాయతీలు బాగుపడతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. 29 అధికారాలు పంచాయతీలకు, 18 అధికారాలు మున్సిపాలిటీలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలకున్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఓటు హక్కుని ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఓటు హక్కు వినియోగమే లేకపోతే ఎలా? అందుకని మా ఆవేదన అదే, ఒకే ఒక్క ఓటు హక్కు కనుక మీరు ఏకగ్రీవం అండి వాళ్ళ ఓటు హక్కు నిరాకరిస్తున్నారు కనుక నోటాను ఒక పోటీదారుగా భావించి ఇద్దరి మధ్యన పోటీ పెట్టండి. ఎవరు గెలిస్తే నోటా గెలిచినట్టు, లేదా నోటా అని వ్యక్తి ఉంటాడు కనుక అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తారు. కొత్తగా అంటే పోటీ చేసేవాడికి ఇప్పుడు కొందరు భయపెడతారు. ఊళ్ళో ఏం చేస్తారంటే మేము పోటీ చేస్తున్నా, అందరిని ఆకట్టుకున్నా, నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది, ఒక బలహీన వర్గం వ్యక్తిని భయపెట్టవచ్చు. భయపడ్డవాడు అప్పుడు పోటీ చేస్తాడు, ఇప్పుడు పనికి రాకుండా ఎదురు కనుక అప్పుడు పోటీ చేస్తాడు. అట్లా ప్రధాన ప్రత్యర్థి పోయినప్పుడు ఇప్పుడు ఏ విధంగా అరికట్టాలని చూస్తున్నారు? మేము డబ్బు మద్యం పంచకుండా ప్రజలను అవేర్ చేస్తాం. మొదలు పంచొద్దని వీళ్ళకి అభ్యర్థులకు చెప్తాం. రెండో తీసుకోవద్దని ప్రజలకు చెప్తాం. కానీ ఇచ్చేది వీళ్ళు కదా, తీసుకునేది 1,00,000 మంది ఉంటే ఇచ్చేవాడు నలుగురే కదా. ఈ నలుగురిని అవేర్ చేస్తున్నాం. మీరు ఇవ్వకండి, ఎవరో ఒక్కరు గెలుస్తారు. నలుగురు పోటీ చేసినా ఎంత డబ్బు వంచినా గెలిచేది ఒక్కడే కదమ్మా. అందుకని మేమంటే ఈ డబ్బులు ఎందుకు వృధా చేసుకుంటారు? గ్రామ సేవకు వినియోగించండి. రేపు పొద్దున ఎవరు గెలిచినా సరే గ్రామానికి అప్పచెప్పండి, అట్లా చేయండి. కానీ డబ్బులు వంచకుండా నిజంగానే గ్రామ సేవ చేసుకున్నట్టు పోటీ చేయండి. ఎవరెవరు గెలుస్తారు, పోటీ చేసినాక గెలిచిన వాడికి సహాయం చేయండి, లేదా పంచాయతీ
ఖాతాలో జమ చేయండి, మీరు ఖర్చు పెడతామన్నారు డబ్బును. ప్రజలకు వ్యక్తిగతంగా డబ్బు మద్యం పంచకండి అని మేము పార్టీలను అవేర్ చేస్తున్నాం, తీసుకోకండి అని కూడా వేరు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే తప్పనిసరి ఓటు వేయండి, ఓటు మీ గౌరవం, ఓటు మీ హక్కు, ఏమైనా కానీ ఓటు వేయండి అంటున్నాం. కానీ గ్రామాల్లో ఇప్పుడు మారలే, పట్టణాలు చెడిపోయినాయి, మన పట్టణాలు చెడిపోయినాయి అమ్మ, కానీ గ్రామాలు ఏం చెడిపోలే. పేదల ఆశల మీదే ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇవాళ. పెద్దోళ్ళు చదువుకున్నాక, చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక కీకరకాయ అంటున్నాడు. చదువుకోనోడు ఓటేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తలేరు. వాళ్ళు డబ్బు తీసుకున్నా, సారా తాగినా కూడా మంచివాడికి ఓటేస్తున్నారు. ఉన్న నలుగురిలో ఎవడు మంచివాడని చూస్తున్నాడు. కానీ ఇక్కడ కులము, మతము, ప్రాంతం అన్నీ వస్తుంటాయి మనకు చదువుకునే వాళ్ళకు. అట్లా కాకుండా హైదరాబాద్ చూసాం కదా మనం, జూబ్లీ హిల్స్ 40%, 45% కానీ ఎక్కువ పోలింగ్ కాలేదు. ఎందుకు కాలేదు? చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక. అదే గ్రామాలలో 90% పోలింగ్ అవుద్దమ్మా. అందుకని గ్రామీణ ప్రజలను అవమానించొద్దు. డబ్బు తీసుకున్నా, సారా తీసుకున్నా, సబ్కా సున్నా అప్నా కన్నా, వాళ్ళందరిది వింటుండ్రు, వేసేవాడికి వస్తున్నారు. ప్రజాస్వామ్యం బతుకుతుందంటే పేదవారి ఆశల మీద బతుకుతుంది. ప్రతిరోజు ప్రభుత్వంతో వాళ్ళకి పనులు పడుతున్నాయి, రేషన్ కార్డు కావన్నా దేనికన్నా. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? మన పలుకుబడుతున్న పనులు తీసుకుంటాం. ధనవంతుడు అయితే ఏ పార్టీ వచ్చినా సరే వాడికి పనులు వెళ్తూనే ఉంటాయి. మధ్యతరగతి వాడు పైరు చేసుకుంటాడు, కానీ పేద ప్రజలు చేసుకోలేరు కదా. కానీ పేద ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. అందుకని మీ ఓటు వినియోగించుకోండి, ప్రజాస్వామ్యం నిలబెట్టండి, మంచి వాళ్ళని గెలిపించండి అంటున్నాను.